ఎప్పుడెప్పుడు వస్తాడా అని కెమెరా ఎదురు చూస్తోంది. కానీ మైక్ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా మాట్లాడు మాట్లాడు అంటూ పవన్ని వదిలిపెట్టడం లేదట. దీంతో కెమెరా ముందుకు రావడానికి పవన్కి టైం ఉండడం లేదు. ఎంతసేపు మైక్తోనే సరిపోతుంది. పొలిటికల్ మైక్ను కాస్త వదిలేసి కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడు చూద్దాం. పవన్ చేతిలో 3 సినిమాలున్నా 3 ఏళ్ల నుంచి పూర్తి కాని హరిహర వీరమల్లుకు ముందుగా డేట్స్ ఇచ్చాడు. 1-2 రోజులు షూటింగ్ లో పాల్గొనడంతో మార్చి 28న అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. ఆ తర్వాత ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. దీంతో మార్చి 28న రావడం కష్టమే అంటున్నాయి చిత్రవర్గాలు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. పవన్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ అంటూ వీరమల్లును మొదలు పెట్టారు. అయితే అది 1-2 రోజులకే పరిమితమైంది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. వీరమల్లు పూర్తి చేసి ఓజీకి డేట్స్ ఇస్తారు అనుకుంటే ఒక్కటి పూర్తి కావడం లేదు. వీలైనంత తొందరగా డేట్స్ ఇచ్చి 3 సినిమాలు పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నా కుదరడం లేదు. పొలిటికల్ గా ఒకదాని తర్వాత మరొకటి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. దీంతో సినిమాలపై కాన్సంట్రేషన్ చెయ్యలేకపోతున్నాడు పవన్. ఒకవేళ డేట్స్ ఇచ్చినా రాజకీయాలు అడ్డు తగలకుండా ప్రశాంతంగా షెడ్యూల్ పూర్తవుతుందన్న నమ్మకం కనిపించడం లేదు. పవన్ ఏడాది నుంచి ఓజీ షూటింగ్ లో పాల్గొనకపోయినా బిజినెస్ కంప్లీట్ అయిందని తెలిసింది. చేతిలో ఉన్న 3 సినిమాల్లో ఓజీకి ఎక్కువ క్రేజ్ ఉంది. పవన్ ఎక్కడకు వెళ్లినా ఓజీ ఓజీ అని గోల చేస్తున్నారు. దీనికి తగ్గట్టు పవన్ వారసుడు అఖిరానందన్ కూడా నటిస్తున్నాడు అన్న వార్త బయటకొచ్చింది. దీంతో భారీ లాభాలతో బిజినెస్ ముగిసినా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. సుజిత్ దర్శకత్వంలో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.